భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వర్కట్పల్లి గ్రామ ప్రజలు, విద్యావంతులు, మేధావులు, యువతి యువకులు, మహిళలు సిపిఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సిర్పంగి స్వప్న స్వామి గారిని గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని, తన యొక్క ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ 4పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో తాను గెలిచిన తర్వాత గ్రంథాలయంతో పాటు ప్రొద్దుటూరు వరకట్పల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డు సమస్యను పరిష్కారం చేస్తామని, నేలపట్ల వరకట్పల్లి గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న రోడ్డును నిర్మించి ఈదుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తామని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో 24 గంటల వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రహారీ గోడను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని, విద్యార్థుల సౌకర్యార్థం కోసం కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు జనన మరణ ధృవీకరణ పత్రాలని గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించి అందుబాటులోకి తీసుకొస్తామని, మహిళా సంఘాలకు ప్రత్యేకమైన నూతన భవనాన్ని నిర్మిస్తామని, పెద్దబాయి కుంటను బతుకమ్మ కుంటగా మారుస్తామని సుమారు 20 రకాల హామీలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఫుట్బాల్ గుర్తుకే వర్కట్పల్లి సమగ్రాభివృద్ధి కోసం ఫుట్బాల్ గుర్తుకే వర్కట్పల్లి సమగ్రాభివృద్ధి కోసం ఫుట్బాల్ గుర్తుకే గెలిపించండి. ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి సిర్పంగి స్వప్న స్వామి గారిని గెలిపించండి. ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి సిర్పంగి స్వామి స్వప్న గారిని ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే. వర్కట్పల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వర్కట్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిర్పంగి స్వప్న మీ ముందుకు వస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం సిర్పంగి స్వామిగా నేను అనేక రకాల పోరాటాలను నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాల్లో భాగంగా ప్రజలందరికీ కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలకు సంబంధించినటువంటి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రమైనటువంటి కృషి చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో సర్పంచ్గా నేను పోటీ చేసి 470 సుమారు ఓట్లను సాధించినప్పటికీ ఓడిపోయినా ఎక్కడ కూడా ప్రజలకు దూరం కాకుండా ప్రజల్లో ఉండి నిత్యం అనేక రకాల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది పేదలకు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, దాంతోపాటు గ్రామంలో అనేక మందికి వివిధ రకాల సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటికి అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ గ్రామం నుంచి పొద్దుటూరు గ్రామానికి వెళ్ళేటటువంటి రైతులు అనేక సందర్భాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం కోసం రోజుకు 2-3 సార్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ రోడ్డు బాగలేక తూర్పు బాట, పడమటి బాట ఇలా మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమై రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్య పరిష్కారం కోసం మేము గెలిస్తే ప్రభుత్వంతో పోరాడైనా సరే ఆ రోడ్డును వేయడం కోసం ప్రయత్నం అనేది చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా 1998లో అమరజీవి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేలపట్ల వరకట్పల్లికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు ఆ రోడ్డును ఇలా అనేక రకాలుగా రోడ్డు గుంతలు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్డు సుమారు 1.5 కిలోమీటర్ల వరకు అధ్వానమైనటువంటి పరిస్థితి. కనీసం ఆ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. సుమారు 30 సంవత్సరాల నుంచి పాలకులు అనేక మంది మారిర్రు, సర్పంచులు మారిర్రు, ఎమ్మెల్యేలు మారిర్రు, ప్రభుత్వం మారింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గ్రామంలో అనేక మంది విద్యార్థులు భువనగిరికి, చౌటుప్పలకు విద్య కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఇలా భువనగిరికి వెళ్ళేటటువంటి ఇంజనీరింగో లేకపోతే పీజీనో డిప్లొమానో చేసేటటువంటి అనేక మంది పిల్లలకు సంబంధించిన వాళ్ళకు ఇలా అవకాశం లేకుండా బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మేము సర్పంచ్గా గెలిస్తే సుమారు 20 అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఈ గ్రామంలో అనేక మంది యువత చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఈ గ్రామంలో గ్రంథాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం చేస్తామని చెప్పినాం. గత ఎన్నికల్లో మేము చెప్పిన సందర్భంగా గతంలో గెలిచిన వాళ్ళు హామీ ఇచ్చిర్రు, ఆ హామీ అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, ఈ 5 సంవత్సరాల్లో మాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ఈ గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులందరి సౌకర్యం కోసం గ్రూప్స్, ఇతరకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నది. ఇలా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వర్కట్పల్లి గ్రామంలో ఉన్న ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కొరత, డాక్టర్ల కొరత, అనేక రకాల సమస్యలు దాంట్లో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 24 గంటల వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. 24 గంటల వైద్య సేవల్ని అందించేందుకు మేము ప్రయత్నం చేస్తాం. అనేక మంది రోగాలు వస్తే, నొప్పులు వస్తే చౌటుప్పలకో, భువనగిరికో, హైదరాబాద్కో పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ ఉన్నా ఆ హాస్పిటల్ కేవలం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే నడిచేటటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే 24 గంటల వైద్య సేవల్ని అందించాలని చెప్పేసి మేము పోరాటం చేసి సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గ్రామంలో సీసీ రోడ్లు పోసిర్రు, కానీ మురుగు కాలువలు నిర్మించలేదు. సీసీ రోడ్లు పోసి మురుగు కాలువలు నిర్మించినటువంటి ఏరియాలు ఏమున్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా మేము గెలిస్తే వెంటనే సీసీ రోడ్లతో పాటు మురుగు కాలువలు నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ ఎన్నికల్ని డబ్బు మద్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి కార్పొరేట్ ఎన్నికలుగా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వర్కట్పల్లి చరిత్రలో ఎన్నడూ సర్పంచ్ ఎన్నికలకు ఈ రకంగా హడావుడి చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రజలు ఆలోచించాలి, విజ్ఞతతో ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేసేటోడు చూడాలి. ఇలా కేవలం హైదరాబాద్కు పరిమితమైన వాళ్ళు వచ్చి డబ్బుల్ని సంచుల్ని తీసుకొచ్చి విపరీతంగా డబ్బులు పెట్టి ప్రజల్ని ఇలా గొర్రెల్లా గుణాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ప్రజల్ని కొనుక్కొని ఓట్లు వేసుకుంటామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను పేదవాడిని, కేవలం 37 గుంటలు మాత్రమే నాకు భూమి ఉంది. 37 గుంటలు ఉన్న భూమి ఉన్నటువంటి నాకు 130 ఎకరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి, అదేవిధంగా 80 ఎకరాలు వ్యవసాయం చేసే మరొక వ్యక్తికి, ముగ్గురికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఇలా ప్రజలందరినీ కోరుతా ఉన్నా, పేద వర్గాల నుంచి వచ్చిన, కూలి వర్గం నుంచి వచ్చిన వ్యవసాయ కార్మికుల కోసం, కూలీల కోసం, కష్టజీవుల కోసం, పేదల కోసం, మహిళల కోసం అనేక రకాల పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే విజ్ఞప్తితో ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పై కులాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. పై కులాల్లో ఉన్న పేదల్లారా, మీ సమస్యల పరిష్కారం కావాలంటే ఎవరో రారు, నేను మాత్రమే వస్తా, నేను అందుబాటులో ఉంటా, మీ సమస్యల్ని పరిష్కారం చేస్తా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నా యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని అమలు చేస్తా. ఆ రకంగా ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఒక పేదవాన్ని గెలిపించండి, పేదవాన్ని గెలిపించి ఇలా ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా పోటీ చేస్తున్నటువంటి 5 మంది ఇలా అభ్యర్థులుగా ముందుకు రావడం జరిగింది. ఇలా నా గుర్తు, ఇలా ఫుట్బాల్ గుర్తు, ఈ ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ 4 పైన ఫుట్బాల్ గుర్తు పైన ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఓటేసే సందర్భంలో ఒక్క ఆలోచన చేయండి, ప్రజల కోసం పనిచేసే వానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం.